కాశీరాజుకు అంబా, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు కాశీరాజు. స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. దేశ రాజులకు ఆహ్వానాల్ని పంపించాడు, ఒక్క హస్తినాపురం తప్ప. భీష్మునికి ఈ విషయం తెలిసింది. కాశీరాజు మీద మండిపడ్డాడు. హస్తినాపుర సామ్రాజ్యానికి జరిగిన అవమానంగా భావించాడు. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమని చెప్పి సత్యవతీదేవి అనుమతితో కాశీరాజ్యానికి ప్రయాణమయ్యాడు. వివిధ దేశాల రాజుల సమక్షంలో కాశీరాజు పుత్రికల స్వయంవరం ప్రారంభం కాబోతుండగా భీష్ముడు ధనుర్బాణాలతో స్వయంవర మండపానికి మధ్యగా వచ్చి నిల్చున్నాడు. రాజులనందరినీ తేరిపారా చూస్తూ, నేను శంతన కుమారుణ్ణి, హస్తినాపుర సామ్రాజ్య సంరక్షకుడు అయిన నేను నా తమ్ముని కోసం ఈ ముగ్గురు కన్యల్ని తీసుకెళుతున్నాను. క్షత్రియులకు ధర్మమైన రాక్షస విధితో ఈ ముగ్గురు కన్యలను చెరబడుతున్నాను. దమ్ములున్న వీరులు మీలో ఎవరైనా ఉంటే నాతో పోరాడి నన్ను గెలిచి ఈ కన్యలను విడిపించుకోండి అన్నాడు భీష్ముడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కలిసి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కానీ భీష్ముని బాణాల దెబ్బకు నిలవలేక పారిపోయారు. అంబ, అంబిక, అంబాలికల్ని తీసుకొని రథమెక్కి హస్తినాపురానికి బయలుదేరాడు. మార్గ మధ్యలో అంబను ప్రేమించిన సాల్వరాజు భీష్ముణ్ణి ఎదిరించాడు. తనకున్న శక్తినంతా కూడదీసుకొని భీష్ముడితో యుద్ధం చేశాడు. కానీ ఎంతోసేపు భీష్ముని ముందు నిలవలేకపోయాడు. సిగ్గుతో తలవంచుకొని వెళ్ళిపోయాడు సాల్వరాజు. క్షత్రియోచిత పరాక్రమంతో కాశీరాజు కుమార్తెలను గెలుచుకొని వచ్చి తల్లి సత్యవతీదేవి ముందు నిలబడ్డాడు. ముగ్గురులోనూ పెద్దదైన అంబ సత్యవతీదేవి కాళ్ళ మీద పడి ఏడ్చింది. అమ్మా, ఏనాటి నుండో నేను సాల్వరాజును ప్రేమిస్తున్నాను. ఈ విషయం నా తండ్రికి కూడా తెలుసు. స్వయంవరంలో సాల్వరాజును వరించడానికి నా తండ్రి అనుమతించాడు కూడా. మానసికంగా మా ఇద్దరికి ఏనాడో వివాహం జరిగిపోయింది. నాకు మనసు లేని ఈ వివాహం వద్దు. నన్ను సాల్వుని వద్దకు పంపించమని మీ కుమారునితో చెప్పండి. నన్ను రక్షించండి అంటూ కంటికి మింటికి ఏకధారగా కన్నీరు పెడుతూ ఏడ్చింది అంబ. అంబ మనసు తెలుసుకున్న భీష్ముడు ఎంతో బాధ చెందాడు. దాసీ జనాన్ని తోడుగా ఇచ్చి సాదరంగా సాల్వుని వద్దకు పంపించాడు. అంబిక, అంబాలికలతో విచిత్ర వీరునికి వివాహం జరిగిపోయింది. ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోవాలనే ఆశతో వచ్చిన అంబను సాల్వరాజు నిరాకరించాడు. అంబ, నా మీద నీకెంత మనసున్నదో నీ మీద నాకు అంతే ప్రేముంది. కానీ భీష్ముడు నన్ను ఓడించి నిన్ను స్వంతం చేసుకున్నాడు. క్షత్రియ ధర్మం ప్రకారం నీవిప్పుడు భీష్మునికి చెందిన దానివి. అంతేకాకుండా దయదలిచి భీష్ముడు నిన్ను నాకు దానం చేస్తున్నాడు. పరదయాలబ్ధమైన నిన్ను నేను పెళ్లి చేసుకోవడం తగని పని. ఇప్పటికే భీష్ముని చేతిలో ఓడిపోయిన అవమానం నన్ను నిలువునా కాల్చివేస్తుంది. ఈ స్థితిలో నిన్ను పరిగ్రహించడం అంటే నాకు మరణ సదృశమే అవుతుంది అని అన్నాడు సాల్వుడు బాధపడుతూ. అంబ పిచ్చి పట్టిన దానిలా ఏడ్చింది. సాల్వరాజా, మరిప్పుడు నేనేం చేయాలి? భీష్మ పరిగ్రహణం వల్ల పుట్టింటికి దూరమయ్యాను. భీష్ముని తిరస్కరించి వచ్చి అతనికి దూరమయ్యాను. నీ మీద ప్రేమతో వచ్చిన నన్ను నీవు కూడా తిరస్కరిస్తున్నావు. నిరపరాధినైన నాకు ఇప్పుడు దిక్కేమిటి? మీ పురుషాహంకారానికి నా జీవితం బలి కావాల్సిందేనా అని సాల్వుని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడింది అంబ. అంబ కన్నీరు సాల్వుని కరిగించలేదు. ఈ స్థితిలో నేను నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. ఏ భీష్ముని వలన నిరపరాధంగా నీ జీవితం కన్నీళ్ల పాలైందో ఆ భీష్ముణ్ణే అడుగు, సమాధానం చెప్తాడు. నిన్ను కరుణించిన, కళ్యాణం చేసుకున్న అతడే నీకు దిక్కు, అక్కడికే వెళ్ళు అని చెప్పి అంబను పంపించేశాడు సాల్వరాజు. సాల్వరాజు చేత తిరస్కరింపబడిన అంబ తిరిగి భీష్ముని దగ్గరికే వచ్చింది. తన గోడంతా చెప్పుకుంది. భీష్మ, నీ చేత పరాభవం చెందిన కారణంగా సాల్వుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. భీష్ముని దయ వల్ల లభించిన నిన్ను భార్యగా స్వీకరించనని నన్ను ఇక్కడికే పంపించేశాడు. భీష్మ, నీ వల్లనే నా జీవితం ఇలా తయారైంది. నీవు తప్ప నాకు దిక్కెవరున్నారు?
నన్నేం చేయమంటావో చెప్పు, సాల్వునికి చెప్పి ఒప్పించనా అని భీష్ముడు అన్నాడు. ఏ పరిస్థితుల్లోనూ సాల్వుడు నన్ను అంగీకరించడు. అంబా, నిన్న స్వయంవరం నుండి ఎత్తుకొచ్చాను. నిన్ను తీసుకుని రావడానికి ముందే చెప్పాను. నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి తీసుకువెళుతున్నానని. అన్నమాట ప్రకారం నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. నువ్వు సాల్వరాజుని వరించానని చెప్పడం వల్లనే నిన్ను తిరిగి పంపించాను. క్షత్రియులకు అవివాహితులైన స్త్రీలను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. క్షత్రియ ధర్మం ప్రకారమే నిన్నెత్తుకు రావడం జరిగింది అని అన్నాడు భీష్ముడు. సమస్త ధర్మాలు తెలిసిన వాడివన్న నమ్మకంతోనే మరలా నీ దగ్గరకు వచ్చాను భీష్మ. ఎలాగైనా నా జీవితాన్ని ఒకదారి చెయ్యి అని నమస్కరించింది అంబ. నన్నేం చేయమంటావో చెప్పు అంబా అని అన్నాడు భీష్ముడు. భీష్మ, న్యాయ ప్రకారమే చేశావో, క్షత్రియ ధర్మంతో చేశావో, నా జీవిత దుర్దశకు కారణం మాత్రం నీవే కదా. నీ వల్ల జరిగిన అన్యాయానికి నీవే బాధ్యుడవు. కాబట్టి నన్ను నీవే వివాహం చేసుకోవాలి అంబా అని నివ్వరపోయాడు భీష్ముడు. ఇది నాకు తెలిసిన ధర్మం భీష్మ. నేను ఆజన్మ బ్రహ్మచారినని నీకు తెలియదా? నీ ప్రతిజ్ఞ కోసం నా జీవితం కారు చీకటి చేస్తావా? నీ తలరాతకు నన్ను బాధ్యుణ్ణి చేస్తున్నావంతే. కాదు భీష్మ, మహాపరాక్రమశాలినన్న గర్వంతో, నేను ఆడదానినన్న తృణీకారణంతో, ఏమీ చేయలేని అబలనన్న తేలిక భావంతో నీవు మాట్లాడుతున్నావంతే. అంబా, ఈ సృష్టిలోని ప్రతి ఆడది నాకు పూజ్యురాలే. స్త్రీని తల్లిగా మాత్రమే చూడగల వ్రతం నాది. నీవు కూడా స్త్రీవన్న గౌరవంతోనే ఇంతసేపు మాట్లాడాను. నా ఉదాసీనతను తేలికతనంగా నీవనుకుంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని విసుక్కున్నాడు భీష్ముడు. ఇదే నీ చివరి అభిప్రాయమా భీష్మ? అవును అని గట్టిగా అన్నాడు భీష్ముడు. ప్రతీకారం నిండిన మనసుతో ఉన్న అంబ భీష్ముడిని ఏం చేసిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.